టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ ప్రకాష్ బైరెక్ రాజీనామా చేశారు. వారంలో 3 ఎంపీలు రాజీనామా చేశారు. అటు కాంగ్రెస్ తో మమత చర్చలు కొనసాగుతున్నాయి. టీఎంసీని విలీనం చేయాలంటూ కాంగ్రెస్ ప్రతిపాదించింది. అటు బీజేపీలో చేరడంపై రెబల్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని భారీ షాక్ తగిలింది. కేవలం వారం వ్యవధిలోనే 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో టీఎంసీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందని మనకు అర్థమవుతోంది. ఈ రోజు అలీపూర్ ద్వారకు చెందినటువంటి గిరిజన నేత రాజ్యసభ ఎంపీ ప్రకాష్ బైరెక్ తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆ తర్వాత టీఎంసీలో అసమ్మతి జ్వాలలు అయితే ఒకసారిగా బగ్గుమన్నాయి. పార్లమెంటరీ వింగ్ లో కూడా తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. జూన్ 8వ తేదీన, ఈ నెల 8వ తేదీన పార్టీలో అత్యంత సీనియర్ నేత అయినటువంటి శుకేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తూ మొదట షాక్ ఇచ్చారు. ఆ తర్వాత